ఈ ఆధునిక జీవితంలోని సవాళ్లతో కొన్నిసార్లు విసిగిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఒకరి వయస్సనేది వాళ్ల బలహీనత కాదు, అది ఎలా వాళ్ల గొప్ప బలంగా మారుతుందో ఈ కాలాతీత సత్యాలు మనకు ఎలా దారి చూపిస్తాయో చూద్దాం. కొన్నిసార్లు జీవితం మనల్ని నలువైపులా చుట్టుముట్టినట్లు అనిపిస్తుంది కదా. అచ్చం ఒక పురాతన కథలో శత్రువులచేత ముట్టడివేయబడిన ఒక దేశంలాగే మనం కూడా ఒత్తిళ్లతో సందేహాలతో చుట్టుముట్టబడినట్లు ఫీలవుతాం. ముఖ్యంగా ఆధునిక యువత ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు, నిరంతరం మారుతున్న సాంస్కృతిక విలువలు ఇలాంటి ఎన్నో పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాంటప్పుడు మనం ముట్టడివేయబడినట్లు అనిపించడం చాలా సహజం. మరి ఈ పురాతన కథ మన ప్రస్తుత పరిస్థితులకు ఎలా వర్తిస్తుందో చూద్దాం రండి. అయితే ఈ పోరాటంలో మనం ఒంటరిగా లేమన్నదే అసలు విషయం. మనందరి దగ్గర ఒక అత్యంత శక్తివంతమైన ఆయుధముంది. మరి దాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆలోచించండి, పాతకాలంలో శత్రువులు ప్రజలను నిస్సహాయులుగా చేయడానికి వాళ్ల దగ్గరున్న కత్తుల్ని లాక్కునేవాళ్లు. ఈ రోజుల్లో సందేహం కూడా సరిగ్గా అదే పనిచేస్తుంది. మన విశ్వాసాన్ని బలహీనపరచాలని చూస్తుంది. కాని మన దగ్గరొక అద్భుతమైన ఆయుధముంది. అదే ఆత్మఖడ్గం, అంటే దేవుని వాక్యం. ప్రతికూల ఆలోచనలను, మనల్ని వెనక్కిలాగే భయాలను ఎదుర్కోవడానికి మనకొక పవర్ఫుల్ స్ట్రాటజీ ఉంది. అదేంటంటే ఇలా వ్రాయబడియున్నది అని చెప్పడం. యేసుప్రభువు కూడా అరణ్యంలో శోధనలను ఎదుర్కొన్నప్పుడు సరిగ్గా ఇదే వ్యూహాన్ని ఉపయోగించారు. మనం కూడా అదే విధంగా చేయవచ్చు. మనందరం ఎదుర్కొనే మొదటి సవాల్ ఇదే కదా, భయం, లేదా మనం బలహీనం అనే ఆలోచన. మనం దీనికి సరిపోమని, మనం ఫెయిల్ అవుతామనే ఒక స్వరం మన లోపల గుసగుసలాడుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాక్యం మనకేం చెప్తుందో చూడండి. దేవుడు మనకు భయం నింపే ఆత్మను ఇవ్వలేదు, కాని శక్తి, ప్రేమ మరియు స్వస్థబుద్ధిగల ఆత్మనిచ్చాడు. ఇది భయానికి వ్యతిరేకంగా మన చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన ఆయుధం. ఇక మనందరికీ ఎదురయ్యే మరో సాధారణ పోరాటం శారీరక ఆరోగ్యం గురించిన ఆందోళన. ఒంట్లో ఏదైనా చిన్న లక్షణం కనిపించగానే మన మనస్సులో లేనిపోని ఆందోళన మొదలవుతుంది. ఆ ఆందోళన బదులు మనం ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందాం. ఆయన పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆందోళనను ప్రక్కనపెట్టి ఈ నిరీక్షణలో స్థిరంగా ఉందాం. మన పోరాటం కేవలం బయటి ప్రపంచంతోనే కాదు, మన అంతర్గత ఆలోచనలతో కూడా ఉంటుంది. మరి మన మనస్సును ఎలా జయించాలో ఇప్పుడు చూద్దాం. మన శక్తి ఎక్కడుందో తెలుసా? అది వర్తమానంలోనే ఉంది. గతాన్ని తలుచుకుంటూ బాధపడటం, లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందటం మన శాంతిని, బలాన్ని దొంగిలిస్తాయి. కాని ఈ రోజు మీద, ఈ క్షణం మీద దృష్టి పెడితేనే విజయం సాధ్యమవుతుంది. పాత నిబంధనలోని మన్నా కథ దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణ. దేవుడు ఇశ్రాయేలీయులకు ప్రతిరోజు కేవలం ఆ ఒక్క రోజుకు సరిపడా మన్నాని మాత్రమే ఇచ్చాడు. రేపటి గురించి చింతించి దాని దాచుకుంటే అది చెడిపోయేది. మనకు అవసరమైన బలం, కృప కూడా అంతే. ప్రతిరోజు మనకు కావలసినంత దొరుకుతుంది. రేపటి సవాళ్ల కోసం నేటి కృపను వాడలేం. సరే, ఇప్పుడు ఈ సందేశంలోనే అత్యంత ఉత్తేజకరమైన భాగానికి వచ్చేశాం. ఇది ప్రత్యేకంగా మనకోసమే. చాలా చిన్న వయసు కదా, ఇంకా అనుభవం లేదు కదా అని ఈ ప్రపంచం అంటుందా? ఆ అబద్ధాన్ని అస్సలు నమ్మకండి. దేవుని దృష్టిలో మన వయస్సు ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఒక్కసారి చరిత్రను చూడండి. యిర్మియా, దానియేలు, యేసు శిష్యులు వీళ్లంతా యువకులే. దేవుడు తరతరాలుగా యువతను అద్భుతమైన కార్యాల కోసం వాడుకున్నాడు. ఈరోజు కూడా ఆయన అదే చేస్తాడు. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలోని మన హీరోని పరిచయం చేసుకుందాం. అతని పేరు యోనాతాన్. రాజు, సైన్యం అంతా భయంతో దాక్కున్నప్పుడు అతను మాత్రం ధైర్యంగా ముందుకు సాగాడు. అతని కథ మనందరికీ ఒక గొప్ప ప్రేరణ. ఇప్పుడు మనం కథలోని క్లైమాక్స్కి చేరుకున్నాం. యోనాతాను కథ మన కథగా ఎలా మారుతుందో చూద్దాం. ఆ సీన్నే ఊహించుకోండి. ఆ ప్రదేశం పేరు మిక్మష్. శత్రువుల సైన్యానికి ఎదురుగా నిలబడింది కేవలం ఇద్దరు. గెలిచే అవకాశాలు 0. ఇరువైపులా నిటారుగా ఉన్న కొండచర్యలు, ముందు పెద్ద సంఖ్యలో శత్రువులు. పరిస్థితులు పూర్తిగా వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ క్షణంలో యోనాతాను ఏమన్నాడో వినండి. బహుజనుల చేతనైనా, అల్పజనుల చేతనైనా రక్షించడానికి యెహోవాకు ఏదీ అడ్డుకాదు. వావ్! ఇది కేవలం యోనాతాను విశ్వాసం కాదు, ఇది మనందరి విశ్వాసం కూడా కావాలి.
కేవలం 2. అవును, ఒక గొప్ప విజయాన్ని ప్రారంభించడానికి కేవలం 2 యువకుల విశ్వాసం సరిపోయింది. మరి దేవుడు మన ద్వారా ఇంకెన్ని గొప్ప కార్యాలు చేయగలడో ఒక్కసారి ఊహించండి. ఫైనల్గా మన వయసు అనేది ఒక లోపం కాదు, అదొక ప్రయోజనం. మనకున్న ఈ అభిరుచి, ఈ చైతన్యవంతమైన విశ్వాసమే ఈ ప్రపంచానికి ఇప్పుడు అత్యంత అవసరం. ఇప్పుడు ప్రశ్న మనకు వర్తిస్తుంది. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న మిక్మాష్ ఏది? దేవుడు మనల్ని ఏ విశ్వాసపు అడుగు వెయ్యమని పిలుస్తున్నాడో దీని గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఈ సమయాన్ని మాతో గడిపినందుకు ధన్యవాదాలు. ఈ మాటలు మిమ్మల్ని ప్రోత్సహించాయని ఆశిస్తున్నాం. దయచేసి ఈ పరిచర్య కొనసాగడానికి మీ ప్రార్థనలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. చివరిగా, ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. దీనివల్ల ఇది మరింత మందికి చేరుతుంది. మీ ఆలోచనలను కింద కమెంట్స్లో పంచుకోండి. మరిన్ని ప్రోత్సాహకరమైన విషయాల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.